హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా వంటి కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారా? అయితే ఈ వీడియోలో నేను చెప్పే ఉద్యోగాలకు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎంపికైతే మన తెలుగు రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకొని ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చేసాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అప్లికేషన్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి రావడం జరిగింది. ఈ సంస్థ ఎక్కడుందో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉప్పల్ రోడ్లో ఉంది. అంటే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం మీరు చేయాలి అంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. సెలెక్ట్ అయ్యారు అంటే హైదరాబాద్లోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మార్చి 3వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి ఈ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అంటే జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ విభాగంలో 10 పోస్టులు ఉంటే ఎఫ్ఎన్డిఏ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో మరో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎన్పిలో చూసుకుంటే ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఇస్తారు. అంటే అన్ని రకాల అలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు ప్రారంభంలోనే 38,483 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే మీరు పొందొచ్చు. ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టాలంటే 10+2 లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వీళ్ళు ఈ యొక్క క్వాలిఫికేషన్తో పాటుగా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్కి సంబంధించిన ఎటువంటి సర్టిఫికెట్స్ కూడా అవసరమైతే లేదు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి టైపింగ్ అనేది ఎంత స్పీడ్తో టైప్ చేయగలగాలంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అయితే టైప్ చేయగలిగి ఉండాలి. అలాగే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగి ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కావాలంటే చదువుకోండి. ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే గరిష్ట వయసు 28 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. ఎస్సీ అభ్యర్థులు అయితే 5 ఏళ్ళు, ఎస్టీ అభ్యర్థులకి కూడా 5 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అన్నట్లయితే మరో 10 ఏళ్ళు అదనంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్ కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ముందుగా ఒక ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఈ యొక్క ప్రశ్నాపత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది. 12th స్టాండర్డ్లోనే ప్రశ్నలు అయితే అడుగుతారు. టోటల్గా 200 ప్రశ్నలు అయితే ఉంటాయి. 2.5 గంటల సమయం అయితే ఇస్తారు. ఇందులో పేపర్ 1 అనేది చూసుకుంటే 90 నిమిషాల సమయం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. 100 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. పేపర్ 2 చూసుకుంటే 1 అవర్ టైం అయితే ఇస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా 3 మార్కులు. అంటే జనరల్ అవేర్నెస్ 150 మార్కులకి, ఇంగ్లీష్ కూడా 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి కూడా 1 మార్కు మైనస్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా నెగిటివ్ మార్కులు అయితే ఉంటాయి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సంస్థకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మార్చి 3వ తేదీ వరకు కూడా సమయం అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మాత్రం తప్పనిసరిగా త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మిగతా వాళ్ళు 500 రూపాయల ఫీజు అనేది ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్లో వాళ్ళు నిర్ణయించినటువంటి కట్ ఆఫ్ మార్కులు వస్తాయో వారికి నెక్స్ట్ మనకి ఈ యొక్క స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో అది
క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వివరాలు. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.